వీడియోకి ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఫోన్ నేను సేల్ చేస్తాను అనమాట ఆఫ్టర్ ది రివ్యూ మీకు కావాలనుకుంటే కింద ఒక వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను అనమాట ఆ నెంబర్ మెసేజ్ చేయండి మనం మాట్లాడుకో ఫర్దర్ ప్రొసీడ్ అవుదాము ప్రైస్ తెలుసుకుంటే మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను X7 ఈరోజు మనం ఫుల్ రివ్యూ చూద్దాము 20,000 ప్రైస్ బ్రాకెట్ లో ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నారు అనమాట ఈ 20,000 రూపాయల్లో దీంతో వస్తున్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి వేరే బ్రాండ్స్ తో పోల్చుకుంటే 20,000 ప్రైస్ బ్రాకెట్ లో కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఎక్సలెంట్ గా చేసిండారు బట్ కొన్ని బ్రాండ్స్ మన కాంపిటేటివ్ బ్రాండ్స్ తో పోల్చుకుంటే కొన్ని డిపార్ట్మెంట్స్ లో అయితే పారామీటర్స్ కు రీచ్ అవ్వబోతుంది అనమాట సో అలాంటి ప్రోస్ అండ్ కాన్స్ బై ఎండ్ ఆఫ్ ది వీడియోకి మీ ముందు పెట్టేస్తాను 20,000 ప్రైస్ బ్రాకెట్ లో మనం ఈ ఫోన్ కొనొచ్చా కొనకూడదా అని చెప్పేసి బై ఎండ్ ఆఫ్ ది వీడియోకి మీకే క్లియర్ అర్థమైపోతుంది కమింగ్ టు రివ్యూ ఆల్మోస్ట్ ఒక 10 days గా ఈ ఫోన్ నా దగ్గర ఉందన్నమాట ఈ 10 days నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే ప్రాసెసర్ స్టార్ట్ చేద్దాము ప్రాసెసర్ చూసుకుంటే Dimensity 7300 నా ప్రాసెసర్తో వస్తుంది అనమాట ఈ ప్రాసెసర్ నేను టెస్ట్ చేసినప్పుడు 6,30,000 దాకా వచ్చింది ఆండ్రాయిడ్ స్కోరు అండ్ CPU తో టెస్ట్ చూసుకుంటే 70% అయితే మనకి స్కోర్స్ అయితే రైజ్ అయిందని చెప్పుకోవచ్చు మనకి అండ్ ఇవన్నీ పక్క పెట్టేసి రియల్ లైఫ్లో టెస్ట్ చేసినప్పుడు మాత్రం BGMI వచ్చేసి సేమ్ మనకి ఇదే ప్రాసెసర్ CMF ఫోన్ 1లో ఉంది రియల్మీ నార్జో 70 టర్బోలో ఉంది ఆ రెండు ఫోన్స్ మనకి 90 FPS సపోర్ట్ అయితే ఉంది బట్ ఈ ఫోన్లో మాత్రం స్మూత్ ఎక్స్ట్రీమ్ అంటే 60 FPS మాత్రం సపోర్ట్ చేస్తుంది పోకో X7 లో మనకి అండ్ ఇదే 20,000 ప్రైస్ బ్రాకెట్ లో చూసుకుంటే మనకి OnePlus Nord C4 Moto 850 Fusion ఉంది Nothing Phone 2a ఉంది Nothing Phone 2a లో 700 ప్రాసెసర్ Moto 850 Fusion లో 7H2 ప్రాసెసర్ OnePlus Nord C4 లో అయితే 7G3 ప్రాసెసర్ ఆ ప్రాసెసర్తో పోల్చుకుంటే ఈ ప్రాసెసర్ని ఆల్మోస్ట్ మనం 15,000 లోపల చేసినాం CMF ఫోన్ 1లో కావచ్చు రియల్మీ నార్జో 70 టర్బోలో కావచ్చు బట్ 20,000 ప్రైస్ బ్రాకెట్ లో దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చా అంటే బెటర్ ఆప్టిమైజేషన్ చేయలేదని మాత్రం చెప్పగలుగుతాను నేను ఎందుకంటే Moto 850 Neoలో కూడా సేమ్ ప్రాసెసర్ ఇచ్చారు నేను చెప్తానంటే 15,000 ఒక్కసారి మన మైండ్ సెట్ ఈ ప్రాసెసర్ని అండర్ 15,000 దాకా చూసిన తర్వాత 20,000 మనం యాక్సెప్ట్ చేయలేం అది Moto 850 Neoలో కావచ్చు పోకో X7లో కావచ్చు బట్ ఓకే ఇచ్చినారు ఓకే బాగానే ఉందా అని అడిగితే మాత్రము ఆ 90 FPS గేమింగ్ తీసుకోవచ్చు అంటే బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్ మాత్రం చెప్పగలుగుతా ఈ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అడిగితే మాత్రము ఆల్మోస్ట్ ఒక 1 hour దాకా ఆడినా లిటరల్ చెప్పాలంటే 1 hour కూడా నా వల్ల ఆడన కాలేదు ఈ ప్రాసెసర్లో లాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు ఈజీగా నోటీస్ చేస్తారు అంత గొప్ప ప్రాసెసర్ అయితే మాత్రం నేను చెప్పను గేమర్స్కి ఈ ఫోన్ నేను సజెస్ట్ చేయబోయేది లేదు చెయ్యను కూడా బట్ ఈ ఫోన్ కొనుక్కున్నాం బ్రో ఒక 1/2 hour అలా గేమ్ ఆడుకుంటాం బ్రో అంటే మాత్రం ఎస్ యూ కెన్ మీరు ఆడుకోవచ్చు అని మనం చెప్పగలుగుతా నెక్స్ట్ కమ్యూనిటీ డిస్ప్లే డిపార్ట్మెంట్ దీంతో మనం 1.5K రెజల్యూషన్తో కర్వ్డ్ స్క్రీన్ ఇచ్చారనమాట స్క్రీన్ క్వాలిటీ మాత్రము నా దగ్గర పోకో X7 Pro కూడా ఉంది దీంతో కంపేర్ చేసుకుంటే పోకో X7 స్క్రీన్ క్వాలిటీ చాలా బెటర్గా ఉంది ఫార్ బెటర్గా ఉంది మనకి పోకో X7 Proతో కంపేర్ చేసుకుంటే కలర్స్ కానీ మనకి అవుట్డోర్లో వెళ్ళినప్పుడు బ్రైట్నెస్ మాత్రం ఉండవు ఒకటే బట్ ఎవ్రీథింగ్ కూడా నాకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది ముఖ్యంగా మాట్లాడుకుంటే మాత్రము సో ఎవ్రీథింగ్ నాకు ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ నైట్ టైంలో కానీ డే టైంలో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా బ్రైట్నెస్లో ఎటువంటి ప్రాబ్లం అయితే మాత్రం మనకి పోకో X7లో లేదని చెప్పుకోవచ్చు డిస్ప్లే పరంగా మాత్రం నన్ను చాలా ఇంప్రెస్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు అండ్ యూట్యూబ్లో HDR వీడియో ప్లేబ్యాక్ కానీ ఒకసారి నాకు 4K HDR వీడియో ప్లేబ్యాక్ చేసినప్పుడు మాత్రం ల్యాగ్ అనిపించింది కట్టే ప్లే అయింది అది మీకు కూడా అలానే ప్లే అయిందా లేదని చెప్పేసి ఎవరైనా ఈ ఫోన్ కొనుక్కో ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను కూడా తెలుసుకుంటా ఓకే ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నాకైతే డిస్ప్లేలో పెద్ద వంక పెట్టడానికి అయితే తెలియదు డీప్ బ్లాక్స్ చూపిస్తుంది వీడియో క్వాలిటీ కానీ HDR వీడియో ప్లేబ్యాక్ కానీ ప్రైమ్ వీడియోలో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్ నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే మాత్రం డిస్ప్లే డిపార్ట్మెంట్లో మాత్రం నేను చెప్పుకోవచ్చు ఇన్ డిస్ప్లే ఫింగర్స్ వచ్చాను అనమాట దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైము మోస్ట్ అక్యూరేట్గా వర్క్ అవుతుంది ఇక్కడ నాకు ఫెయిల్ అవ్వడము ల్యాగ్ అవ్వడము ఇటువంటిది నేనైతే గమనించాలని చెప్పుకోవచ్చు కమింగ్ టు స్పీకర్స్ చూసుకుంటే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ ఇచ్చినారనమాట నాకు పోకో X7 Proలో ఏదైతే ఆడియో ఉందో ద సేమ్ యాజ్ పోకో X7లో ఉంది ఇంకా కొంచెం బెటర్గానే ఉందని చెప్పుకోవచ్చు డాల్బీ అట్మాస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ డాల్బీ విజన్ కూడా ఉంది డిస్ప్లేకి సో నాకైతే మాత్రం మల్టీమీడియా ఎక్స్పీరియన్స్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు ఎటువంటి డోకా లేదు బెస్ట్గా ఉంది అన్డౌట్గా చెప్పగలుగుతా బట్ ఏం తెలిసిన 3.5 హెడ్ ఫోన్ జాక్ రిమూవ్ చేస్తారు అది ఇచ్చింటే బాగుండు అనేది నా ఒపీనియన్ నెక్స్ట్ కమ్యూనిటీ కెమెరా డిపార్ట్మెంట్ దీని బ్యాక్ తో చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 2 MP మ్యాక్రో లెన్స్ 2 MP ఇట్స్ వేస్ట్ అని మనం చెప్తా అండ్ 20 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది ఈ బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్ నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ మాత్రం కొంచెం స్కిన్ టోన్స్ కానీ కలర్స్లో కానీ కొంచెం బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది బట్ డైనమిక్ రేంజ్ కానీ HDR మోడ్లో కానీ అవుట్ ఆఫ్ 10 ఫొటోస్ ఒక 4 నుంచి 5 బాగా వస్తే ఒక 5 మాత్రం ఫెయిల్ అయిపోతుంది మాత్రం అని చెప్పగలుగుతా ఎందుకంటే
డైనమిక్ రేంజ్ అంతగా బాగాలేదు. హెచ్డిఆర్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ బ్లో అవుట్ అవుతుంది వెన్ కంపేర్ టు పోకో X7 Pro. X7 Proలో మాత్రం హెచ్డిఆర్లో బెటర్గా ఉంది, డైనమిక్ రేంజ్ కూడా కొంచెం బెటర్గా ఉంది పోకో X7తో కంపేర్ చేసుకుంటే. బట్ కలర్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ నాకు అన్నీ కూడా పోకో X7లోనే నచ్చింది. డైనమిక్ రేంజ్ కూడా కంట్రోల్ చేసింటే మెయిన్ సెన్సార్లో మాత్రం బాగుంది అనేది నా ఒపీనియన్. అది నైట్ టైంలో కానీ డే టైంలో కానీ, నైట్ టైంలో కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇమేజ్, దాన్ని కొంచెం చూసుకుంటే బాగుంటుంది. నాయిస్ కూడా ఎక్కువ గ్రాప్ చేస్తుంది నైట్ టైంలో మాత్రం. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరానా, ఇది వేస్ట్ అబ్బా. ఇది అంత పెద్ద క్వాలిటీని తీసుకురాదు, ఎక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేయలేదు. అది దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అది డే టైంలో కానీ నైట్ టైంలో కానీ సాఫ్ట్గా ఉంటుంది, నాయిస్ ఎక్కువ గ్రాప్ చేస్తుంది, పెద్దగా దీని డీటెయిల్స్ ఏమి ఉండదు. దీన్ని ఇవ్వకపోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ 2 మెగాపిక్సెల్ అంతే, దాని నుంచి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని చెప్తా. అండ్ కమింగ్ టు సెల్ఫీ కెమెరా, డే టైంలో మాత్రం కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. బట్ సేమ్ యాసిస్ మెయిన్ సెన్సార్ ఏదైతే ఇష్యూ చెప్పాను హెచ్డిఆర్లో, ద సేమ్ ఇష్యూ మనకి ఫ్రంట్ సెన్సార్లో కూడా ఉందన్నమాట. బట్ డీటెయిలింగ్ కానీ పిక్చర్ కానీ వెన్ కంపేర్ టు పోకో X7 Pro దీంతో కొంచెం నాకు బెటర్ అనిపించింది. ఫ్రంట్ ఇమేజ్ సెల్ఫీ కెమెరా మాత్రం పోకో X7 Proలో పోకో X7లో కొంచెం బెటర్గా ఉందని మాత్రం చెప్పగలుగుతా ఫ్రంట్ కెమెరా మాత్రం. బట్ నైట్ టైంలో సేమ్ యాసిస్ కొంచెం నాయిస్ ఉంది, సాఫ్ట్నెస్ ఉందన్నమాట ఇమేజ్లో మాత్రం. నైట్ టైంలో కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుంది అనేది నా ఒపీనియన్. కానీ ఏం తెలిసిన వీడియో డిపార్ట్మెంట్ ఈ రోజుల్లో చాలా స్మార్ట్ ఫోన్స్లో మనకి 4K రికార్డింగ్, ఓకే 4K 30 FPS మనకి బ్యాక్ సైడ్ ఇచ్చినారు, దానికి వీడియో క్వాలిటీ కూడా ప్లే చేస్తూ ఉంటాను చూడండి. పోకో X7 Proతో కంపేర్ చేసుకుంటే కలర్స్ కానీ ఎవ్రీథింగ్ నాకు పోకో X7లో బెటర్ అనిపించింది బ్యాక్ సైడ్ మెయిన్ వీడియో రికార్డింగ్ మాత్రం. బట్ 8 మెగాపిక్సెల్లో 1080p 30 FPS ఇది ఇంకా వర్స్ట్గానే ఉంది, అంత గొప్పగా అయితే మాత్రం లేదు. అండ్ నైట్ టైంలో కూడా ఎక్కువ నాయిస్ని గ్రాప్ చేస్తుంది అని మనం చెప్పగలుగుతా. దీన్ని ఎవడు యూస్ చేయబోయేది లేదు. అండ్ ఫ్రంట్ 4K రికార్డింగ్ ఇస్తే బాగుంటుంది అబ్బా, 20 మెగాపిక్సెల్ ఇచ్చారు, ఇవి ఇస్తే బాగుంటుంది. బెటర్ ప్రాసెసర్ తీసుకోరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 7300 ప్రాసెసర్కి ఫ్రంట్ 4K రికార్డింగ్ క్యాపబుల్ లేదు. అదే 7S Gen 2 కానీ, సారీ 7S Gen 3 కానీ 7 Gen 3 కానీ ఇలాంటి ప్రాసెసర్స్ తీసుకొస్తే ఫ్రంట్ 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఇస్తారనమాట. సో అలాంటి ప్రాసెసర్ తీసుకొచ్చి ఫ్రంట్ కూడా 4K రికార్డింగ్ తీసుకొచ్చి అంటే బెటర్ అని నా ఒపీనియన్. ఫ్రంట్ 1080p 30 FPS ఎవరు యూస్ చేస్తారు చెప్పండి? 1080p 30 FPS ఈ 2025లో మీరు చెప్పండి. సో నాకైతే మాత్రం ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్లో మిక్స్డ్ రియాక్షన్సే. బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ మాత్రం కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది, అది కూడా హెచ్డిఆర్లో కొంచెం ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా డే టైంలో కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది, దాన్ని కూడా హెచ్డిఆర్లో కొంచెం ఇంప్రూవ్ చేయాలి. అండ్ వీడియో డిపార్ట్మెంట్లో మాత్రం బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మాత్రం మనం యూస్ చేసుకోగలుగుతాం, మీద ఏ కెమెరాలో వేస్ట్ చెప్పగలుగుతాం. కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, 6000 mAh బ్యాటరీ ఇచ్చారనమాట. దీన్ని ఛార్జ్ చేయడానికి 45W ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. లాస్ట్ జనరేషన్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ పోకో X6 అనుకుంటా 68W ఛార్జర్ ఇచ్చారు బాక్స్లోనే. బట్ ఈసారి మాత్రం 45W ఛార్జర్ బాక్స్లో ఇవ్వడము, సపోర్ట్ కూడా మనకి 45W సపోర్ట్ చేస్తుంది అనమాట. దీన్ని నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 52 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది చెప్తున్నారు. బట్ నాకైతే మాత్రం 1 hour 5 minutes అయితే టైం పట్టింది. 1 hour to 1 hour 5 minutes ఏమో టైం పట్టింది. మంచి బ్యాటరీ బ్యాకప్ ఒక 1 hourలో ఛార్జింగ్ అవ్వడం మాత్రం విచ్ ఇస్ గుడ్ థింగ్, నేను లేదని చెప్పడం లే. బట్ 68W ఛార్జ్ ఎందుకు డౌన్ స్కేల్ చేశారనేది నాకైతే అర్థం కాదు. ఓకే, డిశ్చార్జింగ్ టైం చూసుకుంటే పోకో X7 Pro కన్నా కూడా ఇది బెటర్గా ఆప్టిమైజ్ చేస్తుంటారు. ఎట్లేదనుకున్నా కూడా 7 hours to 8 hours మధ్యలో అయితే మీకు స్క్రీన్ టైం ఈజీగా వస్తుంది, అన్డౌట్గా చెప్పగలుగుతా. చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చిన్నారు. అండ్ ఛార్జింగ్ టైం మాత్రం కొంచెం ఎక్కువ ఉంది, 1 hour 5 minutes అలా. అదొక్కటి మాత్రం కొంచెం ఇంకా 68W కానీ 80W అలా ఇచ్చింటే బాగుండు అనేది నా ఒపీనియన్. కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, చుట్టూ కూడా మనకి ఇది పాలికార్బన్ ఫ్రేమే. బ్యాక్ సైడ్ ఇది వెహికల్ లెదర్ ఫినిష్తో వస్తుంది. వేరే వేరియంట్స్ కూడా ఇది బ్యాక్ ప్లాస్టిక్ అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకుంటే కార్నింగ్ గోల్స్ విక్టస్ 2 ప్రొటెక్షన్. పోకో X7 Proలో కార్నింగ్ గోల్స్ 7A, బట్ పోకో X7లో విక్టస్ 2 ఇచ్చారనమాట. గుడ్ థింగ్, ఇవ్వడం గుడ్ థింగ్. ఓకే, అండ్ IP రేటింగ్ కూడా IP68 and 16 రేటింగ్తో ఇస్తున్నారు. నిజం చెప్తున్నా, ఈ ప్రైస్ బ్యాకెట్లో IP రేటింగ్స్ తీసుకురావడం విచ్ ఇస్ వెల్కమ్ మూవ్. బట్ ప్రాసెసర్ పైన కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుండు అనేది నా ఒపీనియన్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిల్డ్ క్వాలిటీలో మాత్రం చాలా సాలిడ్గా ఉంది. చేతిలో పట్టుకుంటే కూడా ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది, ఎటువంటి డోకా అయితే లేదు మనం చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో కూడా ఎక్కడ బటన్స్ కానీ, అండ్ ఇంకోటి హ్యాప్టిక్స్ X మోటార్ వాడినట్టున్నారు దీంతో వీళ్ళు. బ్యాక్స్లో మెన్షన్ చేసినారు. ఎక్సలెంట్గా ఉంది హ్యాప్టిక్స్ మాత్రము. చేతిలో పట్టుకొని మీరు హ్యాప్టిక్స్ టైప్ చేస్తూ ఉన్నాం, బ్రైట్నెస్ ఎక్స్ట్రీమ్ అయినప్పుడు కూడా సరే హ్యాప్టిక్స్ అనేది కొంచెం బెటర్గా అనేది నాకైతే అనిపించింది. ఈ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. OS డిపార్ట్మెంట్ Android 14తో వస్తుంది, HyperOS 1తో వస్తుంది. నేను చెప్తానంటే ఇప్పుడు 2025లో కొత్త ఫోన్లు లాంచ్ చేసేటప్పుడు మళ్ళీ Android 14తో ఫోన్లు ఎందుకు లాంచ్ చేస్తున్నా నాకు అయితే అర్థం కాలేదు. వీళ్ళే పోకో X7 Pro లాంచ్ చేసినారు Android 15తో, HyperOS 2.0తో. బట్ ఇవి ఎందుకంటే వీళ్ళకి ఏం బెనిఫిట్ తెలిసిన, వీళ్ళు 3 ఏళ్ళు ప్రామిస్ చేస్తే కూడా
వీళ్ళు ఏం చేస్తారంటే ప్రీవియస్ జనరేషన్తో లాంచ్ చేసి 3 ఏళ్ళు ప్రామిస్ చేస్తారనమాట. అప్పుడు 2 ఏళ్ళు మాత్రం వీళ్ళు ఇవ్వగలుగుతారు, బట్ చెప్పడం మాత్రం 3 ఏళ్ళు అని చెప్తారు. సో ఇలాంటివి ఫేక్ ప్రామిసెస్ ఉంది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ వాయిస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మాత్రము చెత్త ఎక్కువ పేరకబూసింది. ఫోన్ వస్తానే కడిగేయండి నీళ్ళు వేసి కడమని చెప్పేసి కాదు, ఐపీ రేటింగ్ ఉందని చెప్పేసి ఆ చెత్తనంతా క్లీన్ చేసి అన్ఇన్స్టాల్ చేసి పెట్టండి. మొత్తం ఆ బ్లోట్వేర్ అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకొని యాప్ పిక్స్ని అవన్నిటిని డిసేబుల్ అయితే చేయను కాదులే, నోటిఫికేషన్స్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి. సో ఇలాంటి చెత్త దీనివల్ల యూజర్ ఎక్స్పీరియన్స్ దెబ్బతింటుంది. ఫంటో చాయిస్ కన్నా బెటర్గానే ఉంది, బట్ పోకో ఎక్స్ హై ప్రోఎస్ బెటర్గా తోపులా ఉందంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం లేదని చెప్తా. కమింగ్ టు కన్క్లూజన్, 20,000 ప్రైస్ బకెట్లో ఈ ఫోన్ మనం కొనొచ్చా అని సింగర్ వరల్డ్ మీరు నేను చెప్పంటే మాత్రము కొన్ని కాంపిటేటర్స్ బ్రాండ్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుందాం. ఈ ఫోన్లో ప్రోస్ చూసుకుంటే డిస్ప్లే ఎక్స్ట్రాడినరీగా ఉంది, స్పీకర్ సూప్ అని చెప్తా, అండ్ ఛార్జింగ్ కూడా చాలా బాగా వస్తుంది. బ్యాటరీ డిపార్ట్మెంట్ దీనికి ఒక మేజర్ ప్లస్ అని చెప్పగలుగుతా. అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ కూడా ఐపీ రేటింగ్స్ కూడా దీనికి ఒక మేజర్ ప్లస్ అని మనం చెప్పగలుగుతాం. అండ్ దీనిలో కాన్స్ ఏం తెలిసిన కెమెరాస్ కొంచెం అన్స్టేబుల్గా ఉంది, అంత గొప్ప కెమెరాస్ అయితే నేను చెప్పలేము. 20,000 ప్రైస్ బ్యాకెట్లో తోపు అనే రేంజ్కి అయితే కెమెరాస్ అయితే ఖచ్చితంగా లేదు. అండ్ ఇంకోటి ప్రాసెసర్ 7300, ఈ ప్రైస్ బ్యాకెట్లో మనము 7S Gen 3 ప్రాసెసర్ని కానీ 7200 అని కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వీళ్ళు ఇంకా 7300 ఇవ్వడం అది కూడా బెటర్గా ఆప్టిమైజ్ చేయకపోవడం మాత్రం దీనికి ఒక మేజర్ డీల్ బ్రేకింగ్ పాయింట్ అని చెప్పగలుగుతా. ఈ 2 పాయింట్స్ కూడా ఈ ఫోన్ చూస్ చేసుకోకపోవడానికి మేజర్ డీల్ బ్రేకింగ్ పాయింట్. ఓకే, ఇదే ప్రైస్ బ్యాకెట్లో వేరే ఫోన్స్ ఉంది కదా, దాంతో కంపేర్ చేద్దాము. OnePlus Nord CE4 20,000కి వస్తుంది అనమాట. Moto H50 Fusion దీనికైనా బెటర్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. Nothing Phone 2a దీనికైనా బెటర్ స్మార్ట్ ఫోన్ అవుతుంది అనమాట. ఎంఐలోనే కావాలి, ఎంఐ బ్రాండ్తోనే కావాలంటే మాత్రం పోకో X7 చూస్ చేసుకోండి. ఇంకా ఒక 2,000 తగ్గించవచ్చు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రోస్ అని చెప్పుకోవచ్చు. లేదు నాకు ఇదే ఫోన్ ఎంఐలోనే కావాలి అనుకున్నప్పుడు దీనికి మీరు ఎలా కాంప్రమైజ్ అవ్వదలసిన, నేను గేమ్సే ఆడను, నార్మల్ యూస్ చేసుకుంటా, నాకు డిస్ప్లే బాగుండాలి, మల్టీమీడియా కన్సెప్షన్కి నేను ఎక్కువ యూస్ చేస్తాను, నేను ఒక డ్రైవర్గా ఉన్నాను, నాకు ఎక్కువ ఛార్జింగ్ రావాలి, అలాంటి వాళ్ళు ఈ ఫోన్ చూస్ చేసుకోవచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు ప్రైస్ ఇంకా తగ్గించవచ్చు, లేదా ప్రాసెసర్ ఒక్కటి చేంజ్ చేసినా కూడా ఇది చాలా వరకు చేంజ్ అయి ఉంటుంది. ఒక 7S Gen 3 తీసుకొచ్చి ఉంటే మన 90 FPS గేమింగ్ వచ్చి ఉంటుంది. అండ్ ఇంకోటి కెమెరాస్ కొంచెం ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు. సో 20,000 ప్రైస్ బ్యాకెట్లో మనకి ఓకే తీసుకోవచ్చు అలా అనిపిస్తుంది. బట్ ఈ కెమెరా అండ్ ఈ ప్రాసెసర్ వల్ల కొంచెం వెనకడిగేస్తున్నాం అనేది నా ఒపీనియన్. సో మీరు చూడండి ఒకసారి, 20,000 ప్రైస్ బ్యాకెట్ OnePlus Nord CE4 ఉంది, Nothing Phone 2a ఉంది, Moto H50 Fusion ఉంది. ఇవన్నీ కాదు, అవన్నీ వద్దు, నాకు ఎంఐలోనే కావాలి, నాకు బ్లోటేర్ ఉండాలి ఫోన్లో అంటే దెన్ మీరు 20,000 ప్రైస్ బ్యాకెట్లో పోకో X7 చూస్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు వీళ్ళు ప్రైస్ ఖచ్చితంగా డ్రాప్ చేస్తారు. 18,000-17,000 ఖచ్చితంగా వస్తుంది ఫ్యూచర్లో. అప్పుడు ఖచ్చితంగా మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం పోకో X7 ట్రై చేయొచ్చు అని మనం చెప్పగలదా. ప్రజెంట్ మాత్రం వద్దు, వేరే బ్రాండ్స్ ఉన్నాయి కదా, దీనికన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా అనేది నా ఒపీనియన్. ఐ హోప్ పోకో X7 గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ చేయండి. మూసా కన్ఫర్మ్ చేస్తాను. దేవ్ శరవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.